సో హాయ్ గైస్ అందరికీ ఒక చిన్న డిస్క్రైబ్ చేయాలనుకుంటున్న ఒక విషయాన్ని మీ అందరికీ వాట్ అబౌట్ ఫ్యాన్స్ గురించి అండ్ అభిమానం ఎంతవరకు ఉంటే బాగుంటుందనేది దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది ముఖ్యంగా నా తరపు నుంచి స్ట్రాంగ్ అడ్వైస్ మీ అందరికీ. అండ్ ఎస్పెషల్లీ 15 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉన్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మరీ ఈ వీడియో డెడికేటెడ్గా చేస్తున్నాను మీ అందరి కోసమే. నాకు బాగా బాధేసింది యాక్చువల్గా. అంటే చాలా చోట్ల చూసాను నేను. రీసెంట్గా మీరు ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను, ఆర్సీబీ టీం గెలిచినప్పుడు ఎలాంటి అభిమానం జరిగింది, ఆ అభిమానం వల్ల ఎంతమంది అంటే 11 మంది చనిపోయారు కదా. ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి ఇందులో, ఇంక్లూడ్ చేస్తాను మీకోసం అందరి కోసం. సో ముఖ్యంగా అభిమానాన్ని మనం ఎలా చూడాలి, ఎంతవరకు అభిమానం తీసుకోవాలి, అండ్ అభిమానికి ఉండే లిమిటేషన్స్ ఏంటిది, నిజంగా దానివల్ల యంగ్స్టర్స్ ఎలా కెరియర్ నాశనం అయిపోతారు, అండ్ దేనివల్ల మనం అలా టర్న్ అవ్వాల్సి వస్తుంది. ఇందులో ఉండే అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా. అండ్ ముఖ్యంగా ఇది ఎవరిని ఒక్క కేటగిరీకి సంబంధించి ఉద్దేశించి మాత్రం కాదు, 100% అన్ని కేటగిరీస్, అటు సినిమా రంగం, స్పోర్ట్స్ రంగం, పొలిటిషియన్ రంగం, ఏ రంగమైనా ఉండొచ్చు. ప్రతి రంగంలో ఉన్న ఏ సెలబ్రిటీ హోదాస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాలో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో కదా వాళ్ళందరికీ సంబంధించింది వీడియో. ముఖ్యంగా నాకు అనిపించింది డెడికేటెడ్గా యంగ్స్టర్స్ కోసం చెప్పగలిగితే బాగుంటుంది. ఈ 15 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళ కోసం మనం మాట్లాడగలిగితే బాగుంటుంది. సో ఎక్కడ తప్పు జరుగుతుంది, నేను ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వచ్చిందంటే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటిదంటే, నాకు ఏమనిపిస్తుందంటే ఒకనొక టైంలో చాలామంది ఎవరైతే నేను చెప్పిన ఏజ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత ప్రాబ్లమ్స్ వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్యామిలీ అమ్మానాన్నల కంటే ఎక్కువగా చూస్తున్నారు. అట్లా చూడవలసిన రీజన్ ఏంటిది, అట్లా చూడడానికి వాళ్ళు అలా ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు అనే దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పగలిగితే బాగుంటుందని. అండ్ ముఖ్యంగా ఇది వాళ్ళ కోసం డెడికేటెడ్గా చేస్తున్నాను నేను ఈ వీడియో. మీరు ఫుల్గా చూడండి, ఒక ఐడియా. ఆ కమ్యూనిటీ టాపిక్లోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి ఇన్ఫర్మేటివ్గా ఉండే వీడియోస్ మీకోసం తీయడం కోసం మీ తరపు నుంచి నేను చిన్నగా ఆశించేది ఒక సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది కాబట్టి. సో మీ ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది అయితే అనుకుంటున్నాను నేను. అండ్ కమెంట్ ఇన్ ద వీడియో. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ యాక్చువల్లీ పుష్ప సినిమా రిలీజ్ అయింది కదా. అప్పుడు నేను దానికంటే ముందు చాలా ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరిగినాయి. కానీ నా ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ నేను. అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒక పాప ఇట్లా అయిందని. సో నాకు అక్కడ చూసిన విషయాల్లో ముఖ్యంగా నేను ఇప్పుడు అందులో రేజ్ చేసిన పాయింట్ ఏంటిదంటే, అక్కడ చూసిన వాటిలో ఎక్కువగా 15 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అక్కడ చాలామంది ఉన్నారు. నాకు అనిపించింది ఇంట్లో అప్పుల గురించో, లేకపోతే ఎకనామికల్గా ఉండే విషయాలు, స్టెబిలిటీ గురించో, లేకపోతే ఎన్నో బాధలు ఉంటాయి ఇంట్లో మనం ఉండే విషయాల్లో. నేను సినిమా చూడొద్దు, ఎంజాయ్మెంట్ చేయొద్దని చెప్పట్లేదు నేను. దానికి ఒక హద్దు ఉండాలని చెప్తాను. మరి అంత మన ప్రాణాలే పోగొట్టుకునే ఇలాంటి అంతలా ఈ అభిమానం ఉండకూడదని చెప్తాను నేను. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ జెంటిల్మెన్ సినిమా ఇప్పుడు కావచ్చు, మేబీ నాన్నగారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విషయం చెప్పారు. మనకి ఆల్మోస్ట్ మీకు వచ్చేటప్పటికే ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఫ్యాన్స్, అంటే ఫ్యాన్స్ అన్ని చోట్ల ఉన్నారు. కాకపోతే మీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, మిమ్మల్ని గుడ్డిగా మనిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఆ ఫ్యాన్స్ ద్వారా ఏదైనా సంథింగ్ చేయాలని, లేదా వాళ్ళ వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే కనుక వాళ్ళతో రెగ్యులర్ టచ్లో ఉండటం కావచ్చు, ఏమైనా చేస్తున్నారా? రెగ్యులర్గా టచ్లో ఈ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, వాటిలో అంత పెద్ద బోల్డ్ అని మెసేజ్ పెడుతుంటారు. ఎప్పుడో కుదిరినప్పుడు ఒకరిద్దరికి రిప్లైలు ఇస్తుంటాం. ఎందుకంటే కొన్ని ఇప్పుడు 36 లక్షల మంది ఉన్నారండి ఫేస్బుక్లో నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. ఇంపాసిబుల్, అన్నీ చూసుకోవడం ఇంపాసిబుల్. బట్ డెఫినెట్గా రిలీజ్ అయినప్పుడు కానీ కొన్ని మెన్షన్స్ చదువుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి ఎంత నచ్చింది సినిమా అనే సంగతి. బట్ పర్టికులర్గా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఇవన్నీ అంటే ఐ ఫీల్ చాలామందికి ఇక్కడ తెలియని నిజాలు ఏంటంటే, వీళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ అసోసియేషన్లో ఏంటంటే అందరూ యంగ్స్టర్స్, వాళ్ళ స్టడీస్ని పక్కన పెట్టి అండ్ ఇంట్లో రెగ్యులర్గా పాకెట్ మనీ తీసుకొని ఇష్టమైన హీరో కదా అని రెగ్యులర్గా సినిమాలకి వెళ్ళి, ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ థియేటర్స్ వాళ్ళతో గొడవపడి 50 డేస్ వరకు రన్ చేయమని, మా హీరో సినిమా ఎలా తీస్తారని అవతలతో గొడవపడి, దేనికి ప్రొడక్టివ్ కాదండి. అండ్ అంటే ఫ్యాన్స్ ఉండడం అనేది ఆబ్వియస్లీ యాక్టర్స్కి చాలా పెద్ద ప్లస్, వాళ్ళకి ప్లస్ కాదు. ఇప్పుడు నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఉంటుంది. బట్ వాళ్ళకి నా వల్ల ₹10 లాభం లేదు కదా. సో 100% సినిమాలు చూడండి, మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి. బట్ మీ పేరెంట్స్ని, మీ లైఫ్ని పక్కన పెట్టేసి మాకు కాపు కాయాల్సినంత ఉద్ధరించే పని మేము ఏం చేయట్లేదని నా ఫీలింగ్. సో ఐ థింక్ దే షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దేర్ ఓన్ లైఫ్. నేను కమల్ హాసన్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. నాకు చిరంజీవి గారు అన్న, రజనీకాంత్ గారు అన్న చాలా ఇష్టం. ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిపోతాను, సినిమా చూసేస్తాను వాళ్ళది రిలీజ్ అయితే, అంతే. తప్పితే ఆ తర్వాత మళ్ళీ మనం రెస్పాన్సిబుల్. మన పేరెంట్స్ వాళ్ళ దగ్గర మనీ తీసేసుకొని ఇక్కడ పోస్టర్లకు దండలు వేసేసి
మన డబ్బులు తీసుకెళ్ళి స్పెండ్ చేసేసి మన కోసం కష్టపడుతున్న అమ్మ నాన్న దగ్గర మనీ తీసుకొని ఇలాంటి వాటికి ఖర్చు పెట్టడం తప్పంటున్నాను. ఇప్పుడు ఆ క్లిప్ మీరు చూశారు కదా, మీకు ఏమనిపించింది జనరల్గా? నాని గారు అందులో క్లియర్గా మెన్షన్ చేసిన విషయం ఏంటిదంటే, ఏ అభిమానం అయినా ఉండండి, ఆ అభిమానం ఎలా ఉండాలంటే మనం ఆ అభిమానం నుంచి నేర్చుకుని మన జీవితాన్ని నిలబెట్టుకునేలా ఉండాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ తను అందులో ఇంక్లూడ్ చేశారు. తను కమల్ హాసన్ ఆ టైంలో ఇప్పుడు కూడా తనకు కమల్ హాసన్ అంటే పెద్ద అభిమాని అనుకోండి. ఆ టైంలో కమల్ హాసన్ని ఎక్కువగా ఫాలో అవడానికి రీజన్ ఏంటిదంటే, నాని గారు యాక్టింగ్ సార్ టర్న్ అవ్వాలనుకున్నారు ఆ టైంలో. అందుకోసం కమల్ హాసన్ దగ్గర నుంచి తను ఉంటే యాక్టింగ్ స్కిల్స్ ఉంటే అడాప్ట్ చేసుకోవాలని తనను ఎక్కువగా ఫాలో అయ్యి తనకు పెద్ద అభిమానంగా మారాడు తనలో ఉండే స్కిల్స్ కోసం. సో అది తన లైఫ్ని టర్న్ ఓవర్ చేసింది. అండ్ ఈవెన్ తనను నిలబెట్టేలా అందు నుంచి నేర్చుకోగలిగింది కొన్ని స్కిల్స్. అది ఆ కైండ్ ఆఫ్ అభిమానం ఉండాలి. నేను చెప్పి అలాంటి కైండ్ ఆఫ్ అభిమానం. మీరు ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ మ్యాన్ని ఫాలో ఉండే, ఎవరైనా ఫాలో ఉండే, మీ కెరీర్ని టర్న్ చేసి మీ జీవితానికి ఏదైనా వెలుగునిచ్చే లాంటి విషయాలు అభిమానం ఉంటే అభిమానం ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు కదా, చాలా చోట్ల చూస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ అభిమానం అంటే ఒక హీరో ఫ్యాన్ ఒక హీరోని తిడతాడు, వాళ్ళ హీరో ఫ్యాన్స్ వీళ్ళని తిడతారు. అసలు ఎందుకు, అది దేనికి సంబంధించిన అభిమానం కూడా తెలియదు. వాడి ఏదైనా మా హీరోని అంటారు, అంటే వాడు కొట్లాటకు దిగే లెవెల్ అంటే అభిమానం ఉంటుంది. నేనేమంటానంటే, మనం జీవించే ఈ జీవిత ప్రాసెస్లో జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకున్న ప్రాబ్లమ్స్ కంటే అవి గొప్పది కాదని నేను చెప్తాను. నేను జనరల్గా ఈవెన్ మీరు కూడా ఆలోచించండి. ఎవరైతే సెలబ్రిటీస్ మనం ఫాలో అయ్యేటోళ్ళు, మనం అభిమానించేటోళ్ళు ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళు వాళ్ళ కుటుంబానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన తర్వాతే మన గురించి ఆలోచించరు. వాళ్ళు అట్లీస్ట్ వందలో ఎవరికైనా జరిగితే అప్పుడు సహాయం చేయడానికో అట్లాంటి వాటిలో జరుగుతుంది. 100 మందిని ఎవరికైతే సహాయం చేయలేరు కదా ఏదైనా జరిగితే. సో ఆ విషయంలో చెప్తాను మీకు నేను క్లియర్గా. చాలామంది హీరోలైనా, ఎవరైనా ఆర్టిస్టులు అయినా, లేకపోతే సెలబ్రిటీస్ అయినా, పాలిటిక్స్ సైడ్స్లో ఉండేటోళ్ళైనా, స్పోర్ట్స్ మ్యాన్ సైడ్స్లో ఉండేటోళ్ళైనా, ఎవరైనా ఉండండి, వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళకుండే ప్రియారిటీస్ అయిన తర్వాతనే మిగతా గురించి ఆలోచిస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఉండే యంగ్స్టర్స్ అందరూ వాళ్ళ కెరీర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్తో ఉండాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కల్చర్ ఏదైతే ఈ ఓటీటీ కల్చర్ కానీ, లేకపోతే ఈ మొబైల్ కల్చర్, డిజిటల్ ఫార్మాట్ కల్చర్ వచ్చిన తర్వాత నుంచి కొంచెం ఎక్కువ అడిక్షన్ పెరిగిందనేది నేను అనుకుంటున్నాను. నేను ఇది మంచి విషయాల కోసం ఉపయోగించినా బాగుంటుంది. నా ఒపీనియన్లో మంచి విషయాల కోసం టర్న్ చేసినా బాగానే ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. నేను చాలాసార్లు బాధేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఈ మాట్లాడాల్సిన టాపిక్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, రీసెంట్గా ఆర్సీబీ విన్ అయింది కదా కప్పు ఆఫ్టర్ 18 years. అబ్వియస్లీ అందరికీ కొంచెం ఆర్సీబీకి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో సెలబ్రేషన్ 100% ఉంటుంది అనుకోండి ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత. ముఖ్యంగా అలా ఫ్యాన్ బేస్ పెరగడానికి అంత స్ట్రాంగ్గా అవ్వడానికి రీజన్ ఏంటిదంటే, ప్రతిసారి గెలిచే వాళ్ళకి ఎవరికి అంత అభిమానం ఉండదు. ఓడి గెలిచేవాడికి, ఒకటిసారి గెలిచేవాడికి అంత అభిమానం ఉంటుంది. అలాంటి అభిమానం ఆర్సీబీకి వచ్చింది అనుకుంది ఎగ్జాంపుల్. ఓకే, అభిమానం ఉండడం తప్పేం కాదని చెప్పట్లేదు. మరీ లిమిటేషన్ లేకుండా ప్రాణాలు పోగొట్టుకునే ఇలాంటి అభిమానం అయితే అది జీవితంలో మంచిది కాదనేది నా ఒపీనియన్. ఎగ్జాంపుల్ చూసారు కదా మీరే, 11 మంది చనిపోయారు స్టాంపేడ్లో. సో అలాంటి అభిమానం. నేను నాకు అనిపించింది ఏంటంటే, మనం జనరల్గా సినారియో తీసుకుంటే ఓల్డ్ లెవెల్ ఏం మాట్లాడతారు, ఇండియాలో ఉండే అంత అభిమానం ఎక్కడ ఉండదని చెప్తారు కదా. స్పెషల్ ఇండియాలో ఇంకా తెలుగు స్టేట్స్లో, తెలుగు అంటే ఏంది తెలంగాణ, ఆంధ్రలో అయితే ఎక్కువ అభిమానం ఉంటుంది. మన దగ్గరే కదా కలెక్షన్స్ అయినా ఏదైనా ఎక్కువ రీచేది. అదే వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకోండి మీరు. ఎగ్జాంపుల్ ఇందులో ఎంత పెద్ద సెలబ్రిటీ పక్కన నుంచి వెళ్తారు కానీ ఎవరు పట్టించుకోరు. ఆడి పని ఆన్లైన్ ఉంటాడు. వాడి కెరీర్ ఏంటి, వాడు ఏం చేస్తున్నాడు, ఎంత ఫోకస్గా ఉన్నాడు దాని మీద ఉంటాడు. ఎంత సంపాదిస్తుండడు, వాడి కెరీర్ ఎలా నిలబెట్టుకోవాలి, వాడు ఏదైనా రీసెర్చ్ చేసి ఏదైనా కంపెనీ సైడ్ అంటే ఎగ్జాంపుల్ వాడు నిలబెట్టుకోవాలనుకుంటున్న వాడి లైఫ్ ఏంటి దాని గురించి ఆలోచిస్తాడు. మన ఇండియాలో సగం జీవితం అంతా సోషల్ మీడియాలో గడిపేసాం అనుకోండి. ముఖ్యంగా నేను బాగా కొంచెం ఇబ్బంది అంటే ఇన్ ది సెన్స్ కొంచెం బాధగానే ఎక్కువ కలిగిన విషయం ఏంటిదంటే, ముఖ్యంగా యంగ్స్టర్స్ కోసం తప్పకుండా కొంచెం వాళ్ళు టర్న్ అయితే బాగుంటుంది. వాళ్ళ ఎందుకంటే యంగ్స్టర్సే ఒక ఇంటికి దీపాలు ఉంటారు. అంటే వాళ్ళు నిలబడగలిగితేనే వాళ్ళ ఇల్లు కొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా రెచ్చగొడతారబ్బా, ఫ్యాన్స్ ఉండరు. ఎవరైనా నాకు ఇంత అభిమానం ఉండరు నా ఫ్యాన్స్. ఇప్పుడు ఎవరైనా మీరు చాలామంది హీరోని చూశారు కదా, ఎవరైనా రెచ్చగొడతారు. అంటే నాకు ఇంతమంది అభిమానం ఉంటారు, అభిమానం కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఉంటారు, ఇలాంటి చాలామంది చెప్తారు. యాక్చువల్గా వాళ్ళది ఏముందబ్బా, వాళ్ళు చెప్పడానికి వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి మార్కెటింగ్ బాగానే ఉంటుంది. కానీ దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయి వాళ్ళ జీవితాలు ఆబ్వియస్లీ ఆగమైపోతాయి. అది మాత్రం గ్యారెంటీగా చెప్పగలుగుతాం. ప్లీజ్ దయచేసి అభిమానాన్ని లిమిటేషన్కి చూడండి. అంటే ఎక్కువగా మన జీవితంలో ఇంక్లూడ్ చేసి బ్లడ్లో ఏదో కలిసిపోయేలా మాత్రం చేయకండి. దాన్ని ఒక లిమిటేషన్ వరకు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే
నీకుంటే ప్రాబ్లం కంటే అది ఏది ముఖ్యమైనది కాదు. నీకుంటే సమస్య కంటే అది ఏది ముఖ్యమైనది. ఎవరు నీకు సమస్యలు ఉంటే ఏ హీరో రాడు, ఏ సెలబ్రిటీ రాడు నువ్వు ఉండే సమస్యల్లో. సో ఇది నా స్ట్రాంగ్ రిక్వెస్ట్ అందరికీ, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి. సో తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఏమనిపించిందని తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను నేను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు బూస్ట్ని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ కంటెంట్ రిలేటబుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో అంటే నిజంగా ఇలా విషయాలు జరగడం కొంచెం బాధాకరం అనిపిస్తే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.